విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు. అఫిషియల్గా వీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి. అలాగే వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రికార్డ్స్ని సొంతం చేసుకుంది. ఇంతకీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్ ఏ విషయంలో రికార్డ్స్ని సొంతం చేసుకుందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఒక హోటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి అతిరథ మహారథులు ఎంతోమంది ఆ వివాహానికి హాజరై నూతన వధూవరులను అయితే ఆశీర్వదించడం జరిగింది. ఒకే రోజు రెండు పద్ధతుల్లో ఒకేసారి ఒకే రోజు రెండు పద్ధతుల్లో రెండు ముహూర్తాలకి వీరు రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అది ఎలా అంటే 26వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకి హిందూ సాంప్రదాయం ప్రకారంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన మెల్లో 3 ముళ్ళు వేశారు. ఆ తర్వాత 4 గంటల 30 నిమిషాల సమయంలో కడువ సాంప్రదాయం ప్రకారంగా వీరిద్దరూ మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఈ కడువ సాంప్రదాయం నిజంగా కూర్గు ప్రాంతంలో విశేషమైనటువంటి ఒక సాంప్రదాయంగా గుర్తింపు పొందింది. ఈ కడువ సాంప్రదాయం ప్రకారంగా ఈ పెళ్లి వేడుకైతే కాస్త భిన్నంగా ఉంటుంది. అక్కడ పౌరోహితుడే లేకుండా ఈ వివాహం అయితే చేసుకుంటూ ఉంటారు. అలాగే వరుడు ఎవరైతే ఉంటారో వరుడు 4 అరటి బందుల్ని ఒక కత్తితో నరకాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఈ పెళ్లిలో పంది మాంసాన్ని కూడా ఉంచుతారని రకరకాల ప్రచారాలు జరిగాయి. దీని మీద ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. కానీ ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత ఇటు విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ సపరేట్గా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ వారి వివాహానికి సంబంధించినటువంటి పిక్చర్స్ను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలతో పాటుగా రష్మిక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఈవెన్ గతంలో విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా లైక్స్ విషయంలో ఇప్పుడు రష్మిక మందన్న పెట్టినటువంటి ఆ పోస్ట్ అధిగమించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే రికార్డ్ వీరోష్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరి వివాహానికి సంబంధించి వీరిద్దరిని వీరోష్ అని పిలుస్తూ ఉన్నారు అభిమానులు. వీరోస్ వెడ్డింగ్ పోస్ట్ ఆన్ రష్మిక మందనాస్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నౌ ద మోస్ట్ లైక్డ్ పోస్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఆసియా, సర్పాసింగ్ విరాట్ కోహ్లీస్ పోస్ట్ విత్ ఓవర్ 23 మిలియన్ లైక్స్. సో రష్మిక మందన తన భర్త అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ఒక పోస్ట్ పెట్టారు. తమ వివాహానికి సంబంధించి కూడా ఆ పోస్ట్ అయితే ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. సర్క్యులేట్ అవడంతో పాటుగా 23.1 మిలియన్ మెంబర్స్ దాన్ని లైక్ చేశారు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఈ ఎక్కువ లైక్స్ ఉన్నటువంటి రికార్డు విరాట్ కోహ్లీ గారి పోస్ట్కి అయితే ఉండేదంట. ఆ విరాట్ కోహ్లీ గారి పోస్ట్నే దాటేసి ఇప్పుడు రష్మిక మందన పోస్ట్ అయితే ఎక్కువ లైక్స్ని సొంతం చేసుకుంది. అందుకే రష్మిక మందనని నేషనల్ క్రష్గా పిలుస్తూ ఉంటారు. ఆ నేషనల్ క్రష్ అనేటువంటి పదానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యేలాగా విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ వారిద్దరి వివాహ బంధం మీద సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్లో దానికి కొన్ని గంటల్లోనే 23.1 మిలియన్ లైక్స్ రావడం అనేది అది ఒక గొప్ప రికార్డుగా అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా ఒకే రోజు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వీరిద్దరూ 2 సార్లు వివాహం చేసుకున్నారు. ఒకటేమో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోగా మరొకటి కడువ సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే మార్చి 4వ తేదీన వీరిద్దరి వివాహానికి సంబంధించి రిసెప్షన్ కూడా జరగబోతుంది. తాజ్ కృష్ణలో వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి రిసెప్షన్ అయితే జరగబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారథులు అలాగే సినీ రాజకీయ ప్రముఖులు వీరిద్దరి వివాహ రిసెప్షన్కి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా
వార్తలు వస్తూ ఉన్నాయి. వీరిద్దరి వివాహాన్ని ఉద్దేశించి ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా స్పందించి వారికి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. వివాహం తర్వాత కనుక చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఈ ఇద్దరి జంట కలవడం జరిగింది. వివాహ ఏర్పాట్లు అక్కడ అయిపోయిన తర్వాత వారు మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రీచ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి 4వ తేదీన జరగబోయేటువంటి రిసెప్షన్ ఏదైతే ఉందో ఈ రిసెప్షన్ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకునే దాంట్లో కూడా బిజీగా ఉన్నారు. అలాగే కొన్ని క్రతువులు ఉన్న నేపథ్యంలోనే ఆ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు వీరిద్దరైతే బిజీగా ఉన్నారు. నిజంగా వీరిద్దరి వివాహం ఇప్పుడు ఆ వివాహానికి సంబంధించిన పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో వండర్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.